నా పేరు గంగలక్ష్మి. ఏ సంఘం ఉన్నారమ్మా? నేను వీర బ్రహ్మేందర్ స్వామి గ్రూప్‌లో ఫస్ట్ లీడర్‌ని. లక్ష్మీ గ్రామ సంఘానికి అధ్యక్షురాలిని. అధ్యక్షురాలు. హ్మ్. ఎట్లున్నాయమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సంఘం మీ మెంబర్లు అంటే మహిళా మెంబర్లు అందరూ ఏం చెప్తారు? చాలా బాగుంది. డ్రెస్ కోడ్ లాగా, మాకు యూనిఫామ్ లాగా. అంతకుముందు మా స్వయం సహా సంఘాల నుంచి డబ్బులు తీసుకొని యూనిఫామ్ తీసుకుంటుంటిమి. మా సొంత డబ్బులతోని. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఈ ఆలోచన ఇచ్చి మంచి పని చేసిర్రు. మాకు ఒక యూనిఫామ్ లాగా కలర్ కూడా చాలా బాగుంది. ఆపోజిట్ బార్డర్ తోటి. అంతకుముందు రన్నింగ్ అవన్నీ మేము చేన్ల కాడ ఏమో బెదురులకు కట్టేటి వాళ్ళము. అసలు కట్టుకునే వాళ్ళం. టబ్బులకు కూడా వేసినాం అవి. టబ్బులకు 3 చీరలు వేసి 2 టబ్బులు ఇట్లా తీసుకున్నాం. ప్లాస్టిక్ లాగా అమ్ముకోరు అట్లా తీసుకున్నాం. అట్లా వాడుకున్నాము. అవిటి నార్మల్ ఇదలిగి అవిడికి ఇవిడికే వాడుకున్నాము. ఇవి మాత్రం కట్టుకోగలిగి చాలా ఉపయోగపడతాయి. మాకు డ్రెస్ కోడ్ లాగా చాలా మంచి పని చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకైతే మహిళల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరం చేస్తున్నాడు. అందులో మాకు చాలా మందికి చేసిండు. ఇంకా కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మా సంఘాల స్వయం సంఘాల ద్వారా మేము ఉపయోగపడి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. స్త్రీలము అన్ని విషయాల్లో. మళ్ళీ మీకు కోపం లేదమ్మా? 2,500 మహిళలకు ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు. సంస్థ కదా, త్వరగా ఇప్పుడు ఒక సంవత్సరం అప్పులు ఉంటేనే డెవలప్ కానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. తాను ఇప్పుడు ఒక అధికారి ఈ రాష్ట్రాన్ని అప్పుల సంస్థల కూల్చిపోయిండు. అది డెవలప్ కానికి ఫ్రీ బస్ ఇచ్చిండు. మనకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తుండు. ఇంకా 4 హామీలు చేసిండు. ఇప్పుడు నేను కొన్ని చెప్పలేకపోతున్నా. అతి త్వరగా మీరు రావడం వల్ల స్క్వాడ్లు అన్ని 4 అయితే చేసిండు కదా, 6 గ్యారంటీల చేసిండు. కాబట్టి ఇవి చేసినందుకు అప్పుల సంస్థలో ఉండి కూడా ఇవన్నీ ఫ్రీగా చేసిండు రేవంత్ అన్న. ఇవన్నీ మనకు డెవలప్మెంట్ చేసిండు అంటే చాలా గ్రేటే ఆయన. ఇప్పుడు డెవలప్ ఉన్న మనకి ఇప్పుడు రోషయ్య ఉండే అంతకుముందు. రోషయ్య ఉన్నప్పుడు మంచిగా ఉండే. తర్వాత మన కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత సంస్థ అప్పుల లేదు. నడిపించి ఏం చేసిండు, అప్పులు వేసిపోయిండు. ఆ అప్పులున్న సంస్థని ఈ అధికారం తీసుకొని కూడా అప్పులున్న సంస్థను కూడా ఫ్రీ బస్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి అన్ని మన స్వయం సంఘాలకు కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తుందంటే గ్రేటే కదా. ఒక 2025 ఇయ్యలేడు అని చెప్పేసి మేము ఎట్లా టెన్షన్ పడి ఎట్లా గవర్నమెంట్ మీద వ్యతిరేకమైతాం కాదు కదా. మొత్తం చీరలు 2 అన్నారు. ఏమైంది? ఎటు పోయినాయి? బతుకమ్మ పండుగ అయిపోయింది. బతుకమ్మ పండుగ అయిపోయినాక ఇస్తున్నారు కోపంగా ఉన్నారు. ఆ క్వశ్చన్ కి మా దగ్గర ఆన్సర్ ఉంది. కొందరు తెలియని వాళ్ళు, చదువుకొని వాళ్ళు, అంటే వాళ్ళకి తెలివి లేకని కాదు కానీ నేను చెప్పడం నాకు తెలిసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఆ డిజైన్ కి ఈ డిజైన్ కి తేడా ఉంటది కాబట్టి ఆపోజిట్ బార్డర్ తోటి నేతేయించి చేయించడము టైం పట్టదా? ఇప్పుడు డైరెక్ట్ మనము చలన్నాను తీసుకొని తాలిపేయడం వేరు, అండి తాలిపేసింది ఫ్రెష్ గా ఉడికించి తినడం వేరు. దానికి దీనికి తేడా ఉంటుందా లేదా? ఉంటది. కాబట్టి ఇది నేతేపించిండు కాబట్టి 2 చీరలు ఒకటేసారి ఇస్తాను. అది కూడా ఇస్తాడు, టైం పడుతుంది, అది కూడా వస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చింది టైం పట్టింది కాబట్టి నేతేయించి చేయించడానికి స్పెషల్ డిజైన్ తోటి లేట్ అయింది. అది కూడా వస్తుంది. తెలియని వాళ్ళకు మేము మోటివేషన్ చేస్తాం. స్త్రీలకు అట్లా చేస్తాం. ఇక తెలియని వాళ్ళకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. అవన్నీ మాకు సంబంధం లేదు. మాకైతే మహిళా సంఘాలకు చాలా డెవలప్మెంట్ చేసిండు. ఇస్తుండు. ఇప్పుడు లోన్ బీమా ఉంది. మా ఊర్లోనే 6 లోన్ బీమాలు చేసినాం మేము. తిప్పాపూర్లో తెలుసుకోండి, శివ గ్రామ సంఘంలో. అక్కడ ఒక ఆమె పాము కాటుతో చనిపోయింది. ఆమెకు 10 లక్షలు రిటర్న్ వచ్చింది లోన్ బీమా. ఇన్సూరెన్స్ వచ్చినాయి. అట్లా ఇక నేను కూడా మండలోబికి గత సంవత్సరం ఉండే కాబట్టి చెప్తున్నా. 5-6 సంఘాలలో మేము చేయించినాం. అట్లా 5-6 లోన్ బీమాలు అయినాయి. 10 లక్షలు మా మండలంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ అంతా ఆన్లైన్ ఉంటుంది. 10 లక్షలు లోన్ బీమాకు వచ్చినాయి. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా ఒక ఆమె కూడా సంఘంలో చనిపోయింది. మా వీవులకు సంబంధించి. ఆమెకు కూడా 2 లక్షలు. అంటే ఆమె అనుకోకుండా చనిపోయింది. యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు వస్తాయి. అన్ని చేస్తుండే ఆయన. ఎక్కడి నుంచి మా మండలంలో అయితే 5-6 లోన్ బీమాలు ఇన్సూరెన్స్ 10 లక్షలు రిటర్న్ వచ్చినాయి. తీసుకుంటున్నాం 20 లక్షలు 3 నెలలకు ఒకసారి. మళ్ళీ పావుల వడ్డీ మాకు రిటర్న్ వచ్చేస్తుంది. మీకు అది ప్రూఫ్ కావాలంటే కూడా మా ఏసీ పిల్లలనే రిటర్న్ వచ్చిన అమౌంట్ పావుల వడ్డీ కూడా స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. వడ్డీ లేని రుణాలు రిటర్న్ వచ్చినాయి కూడా మీకు షూరిటీ చూపిస్తాము. మళ్ళా మహిళా శక్తి క్యాంటీన్ మాకు మహిళలకు. పెట్రోల్ బంకు ఇప్పుడు ఇక్కడ జంగంపల్లిలో మళ్ళా మాకు సోలార్ ప్లాట్ మాకు పనిపిస్తుండు. అన్ని రకాలుగా మాకు టెంట్ హౌస్ లేకుండే మా సొంతగా మేము యాక్టివిటీని బట్టి తీసుకొని మా సొంత అప్పు చేసుకొని మా సంఘంలో సభ్యురాలకే పర్సన్గా ఉంటుండే. అది సంఘంకు వర్తిస్తుంది, గ్రామ సంఘానికి వర్తిస్తుంది. ఆ అప్పు ఒక 10 మందికి పని ఇవ్వచ్చు, 10 మంది మేము చేసుకోవచ్చు, మా డెవలప్మెంట్ చేసుకోవచ్చు మా బిజినెస్. అట్లున్నది. ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటారు అనుకో, 20 లక్షలు తీసుకొని 10 మంది 2 లక్షలు. సో అట్లా బెటర్ అంటారమ్మా? లేకుంటే 2,500 నెలకు పెన్షన్ కావాలని కొంతమంది మహిళలు అడుగుతారు. సో అట్లా బెటర్ అంటారా?
ఒట్టిగా వచ్చింది 2 రోజులు తింటాం. ఒక 1000 రూపాయలు పోతే కిరాణాకి వచ్చేస్తాయి. 2000 అయినా వచ్చేస్తాయి కిరాణా. 15 రోజులకే సరిపోతాయి అవి ఈ రోజుల మట్టుకు. ఇప్పుడు మన సొంత డబ్బులైతే మనకు రోజు రోజుకు ఒక 500 వచ్చినా కూడా 15,000 వస్తాయి. ఇప్పుడు 15,000 లాభమా, మనకు 2,500 లాభమా? నేను అట్లా అనుకుంటున్నా. అట్లా ఆలోచించాలనుకుంటా నేనైతే. అంతే. నాకైతే ఈ బిజినెస్ పెట్టడం వల్లనే గ్రేట్ అనుకుంటా. ఈ 2,500 కూడా చేస్తాడు, చేయడానికి కాదు, హామీలు ఇచ్చిన ఆయన చేయకపోతాడా? టైం పడుతుంది. నమ్మకం ఉంది, చేస్తాడు. చెప్తారా అంటే అక్కడ ఉన్నది లేనిది ఇప్పుడు ఏం చెప్పాలా? సంసారం వేలేటోళ్ళకి ఇంట్లో ఉన్నది లేని తెలుస్తుంది. ఆయన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఉన్నది లేకున్నా కూడా రొటేషన్ చేస్తున్నా అని చెప్తున్న దాన్ని బట్టి అక్కడ లేవు కాబట్టి రాజు అట్లా చెప్తారా అని మీరు అనుకుంటారు. నేనైతే అక్కడ ఉన్న లేకున్న పరిస్థితి నేను ఇట్లా మెయింటైన్ చేస్తున్నా అని ఆయన చెప్తున్నా నేను అనుకుంటున్నా. మంచిది కదా. లేకుండా మెయింటైన్ చేయడం గొప్పనే కదా. ఇప్పుడు ఉండంగా సరిదిద్దడం కాదు, లేనప్పుడు ఇల్లుని రొటేషన్ చేయడం గొప్ప అంట నేను. అంతే. రేవంత్ అన్న ఈ 5 years కాదు, మళ్ళీ నెక్స్ట్ 5 years కూడా ఉంటారని నేను గ్యారంటీ ఇస్తున్నా. మా మహిళల నుంచి అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నా. అంటే మీరు మహిళా సంఘాల కంటే చీరలు వచ్చి చెప్తారు, మళ్ళీ రానుల పరిస్థితి నంబర్లను చేర్చుకున్నాం కదా, మేము సర్వే చేసినాం కదా, వాళ్ళని కూడా పేరు రాసుకున్నాం కదా, వాళ్ళకు కూడా సెకండ్ కోటాలో వస్తాయి కదా శారీస్, వాళ్ళని కూడా సంఘాలు వేస్తాము. వాళ్ళని ఖాళీ 100 రూపాయలు పొదుపు కట్టుకొని ఉన్నా సరిపోతుంది. వాళ్ళని కూడా చేస్తాము. వృద్ధుల సంఘాలు కూడా చేసినాము, దివ్యాంగుల సంఘాలు చేసినాము, కిషోర బాలికల సంఘాలు కూడా చేసినాము. అందరికీ వస్తాయి శారీస్. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న అమ్మాయిలకు, 60 ఏళ్ళు దాటిన అమ్మాయిలకు, అందరికి వట్టి ఉన్న వాళ్ళు అనేదే లేదు. ఇప్పుడు అన్ని సంఘాలు చేసేసినాం ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం. ఏమి ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఇందిరా మిన్లకు కూడా మేము డబ్బులు లేక ఇల్లు స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా మా స్వయం సంఘాల నుంచి ఒక లక్ష ఇచ్చి బ్యాంక్ లోన్ ఇప్పించి ఇందిరా మిల్లు స్టార్ట్ చేస్తున్నాం. అట్లా కూడా చేయించుకుంటున్నాం సార్ అది ఐడియాతోని. అట్లా మాత్రం ఆపకండి, డబ్బులు లేవని చెప్పేసి అంటే బ్యాంక్ లోన్ ఇప్పిండంటే ఒక్కొక్క సభ్యురాలకి లక్ష ఇప్పిస్తున్నాం ఆపకుండా. వచ్చిందా చీర? వచ్చింది. ఎట్లుంది? మంచిగా ఉంది. ఒకటేనా రెండా? ఒక్కటే. ఎందుకు రెండంటే ఇస్తా అన్నారు కదా? ఒక్కొక్కటే. ఇట్లా మంచిగా కట్టుకునే కాబీలు ఉందా, లేకుంటే మళ్ళీ పూలలా కడతారా? కప్పుకునేది అప్పటిది మంచిగా, ఇప్పుడు మంచి ఇప్పుడే బాగుంది. జర దావట్లకి ఇట్లా కట్టుకునేటట్టు ఉన్నాయా? మంచిగా ఇక ఉన్న కాడికి ఉంటాయి, మనం కొనుక్కునే తిరుగుంటాయా? మంచిగా ఉంది. ఎట్లుందమ్మా? అంటే అప్పుడు చీరలు అప్పుడు తీసుకురా మీరు? అప్పుడు రాలేదు. కోపంగా లేరా? మళ్ళీ రెండు ఇస్తా అన్నారు, ఒకటి ఇచ్చారు. అంటే కొంచెం మంచిగా క్వాలిటీ సార్, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు.